కాంగ్రెస్ పార్టీ దక్షిణాది మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఒకప్పుడు ఆ పార్టీ శాంతం ఎమర్జెన్సీ లాంటి టైంలో దెబ్బతిన్నప్పుడు కూడా దక్షిణాది కాపాడింది కాబట్టి ఇక్కడే చేస్తుందని ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం. తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉండటం అన్నది దానికి ఒక రకంగా ఫెచ్చింగ్. ప్లస్ తమిళనాడులో కూడా కాంగ్రెస్ అనేది డిఎంకేతో మిత్రపక్షం కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈవెన్ రేపో మాపో బీజేపీ కనుక కాదు పొమ్మంటే తెలుగుదేశంతో టైఅప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు షర్మిల అందుకోసమే లోకేష్కి గిఫ్ట్లు ఇవ్వడం ద్వారా జట్టు కట్టడానికి ప్రిపేర్ అవుతుంది. అదైనా జరిగేటువంటి అవకాశం ఉంది. తాజాగా చూస్తే ఓవరాల్గా 45 సీట్లు టార్గెట్ అట. రానున్న లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలో 45కు పైగా సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. సరిగ్గా వ్యూహరచన చేస్తే సాధ్యమైన పార్టీ అధిష్టానం భావిస్తుంది. తెలంగాణలో కనీసం 10 సీట్లు, కేరళలో గతంలో మాదిరిగా 15 సీట్లు, తమిళనాడులో 8, కర్ణాటకలో గత ఎన్నికల్లో కేవలం 1 సీటు దక్కినప్పటికీ ఈసారి 15 సీట్లు సాధించాలని పథకరచన చేస్తుంది. తమిళనాడులో డిఎంకే గతంలో మాదిరి తమకు 10 సీట్లు కేటాయించే అవకాశాలను, వాటిలో కనీసం 8 గెలవాలని కాంగ్రెస్ ఆశాభావంతుంది. ఈ కీలక రాష్ట్రాలకు పార్టీకి చెందిన ఒక్కో ప్రధాన కార్యదర్శికి అప్పగిస్తూనే ఆ రాష్ట్రాల గెలుపు బాధ్యతలను స్థానికంగా ప్రజాబలం ఉన్న నాయకులు భుజస్కంధాలపై పెట్టాలని పార్టీ అధ్యక్షుడు ఖర్గే యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు తెలంగాణలో పార్టీని అత్యధిక స్థానాలు గెలిపించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన సారథ్యంలో సీనియర్ మంత్రులుగా ఉన్న నేతలకు అప్పగించాలని భావిస్తున్నారు. కర్ణాటక బాధ్యతలను సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లకి, కేరళ బాధ్యతలను స్థానిక నేతలు సుధాకరన్, సతీశన్లకి ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. కేరళ సీనియర్ నేత రమేష్ చెన్నితాల రాష్ట్ర వ్యవహారాలు జోక్యం చేసుకోకుండా ఆయనకి అత్యంత కీలకమైన మహారాష్ట్ర బాధ్యతలను అధిష్టానం అప్పచెప్పింది. ఉత్తరాదిని కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజాబలం ఉన్న సీనియర్ నేతలకే బాధ్యతలను అప్పచెప్తూ ఢిల్లీ నుంచి నేరుగా పర్యవేక్షించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.